వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే నాయిని రాజేంద్రారెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. 67వ డివిజన్లో సిద్ధార్థ నగర్ కమ్యూనిటీ హాలులో డైనింగ్ హాల్ నిర్మాణానికి 13 లక్షలు, డాక్టర్స్ కాలనీలో పార్కు ప్రహరీ గోడ నిర్మాణానికి 65 లక్షలతో పనులు ప్రారంభించారు. అలాగే 57వ డివిజన్లో అశోక కాలనీ, గోకుల్ నగర ప్రాంతాల్లో అంతర్గత రోడ్లు, ఇంజనీరింగ్ కాలనీ, ఎస్పీఆర్ పాఠశాల వద్ద బ్రిడ్జి నిర్మాణానికి కలిపి 2.14 కోట్ల వ్యయంతో పనులకు శ్రీకారం చుట్టారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావు ఉండదని ఎమ్మెల్యే నాయని స్పష్టం చేశారు. డివిజన్కు 10 కోట్ల పైచూలిక ఈ రెండేళ్లలో ఇచ్చేయటం జరిగింది. ఇంకా కూడా రావాల్సిన నిధులు అంబేద్కర్ జంక్షన్లో ఉన్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి కూడా డబ్బులు కేటాయించి మరి అక్కడ కొందరికి అసౌకర్యం కలుగుతున్నది, కానీ దానిని కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తామని కూడా మనం చేస్తూ, మరి ఇంకా ఏమైనా ఉంటే కూడా కాలనీకి సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కూడా రిప్రజెంటేషన్స్ ఇవ్వండి. ఏబీసీ కేటగిరీ కింద తప్పకుండా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన మొదలు కంప్లీట్ చేసుకొని మిగతా తెల్లారో మర్నాడో చేసుకుందాం. 2 రోజులు వెనుక ముందైనా తప్పకుండా అన్ని కంప్లీట్ చేసుకుందాం చెప్పి మనం